క్రిస్మస్ లో, గట్టిగా, క్రిస్మస్ లో కొన్ని మేలులు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎక్కడ? ఏ రెండులో ఏ పశువుల పాక నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నాకెందుకు బాబు పశువుల పాక అంటారా? ఏ పశువుల పాక. గట్టి చెప్పండి, ఏ గట్టిగా, పశువుల పాక. మా నాన్నగారు ప్రసంగం చేస్తూ ఒక వాక్కు ఇలా చెప్పారు. పశువుల పాక పైన కప్పు మాత్రమే ఉంది, 4 వైపు గోడలు లేవు. ఇది దేనికి సూచన? వెనక గోడుంటే దానికి అర్థం వెనకున్న వాళ్ళు రాకూడదు, ఎడం వైపోళ్ళు కుడి వైపోళ్ళు ఎదరోళ్లే రావాలి. అదే గనక ఎదర కూడా గోడుంటే ఎదర వైపోళ్ళు రాకూడదు, వెనక వైపోళ్ళు రాకూడదు, ఎడం వైపోళ్లే కుడి వైపే రావాలి. అదే గనక ఎడం వైపు ఉంటే దానికి అర్థం ఎదర వెనక ఎడం వైపోళ్ళు రాకూడదు, ఒక కుడి వైపోళ్లే రావాలి. కానీ 4 గోడలు లేకుండా తెలియపరిచేది పశువుల పాక ఏంటి తెలుసా? ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. తూర్పు నుండి రావచ్చు, దక్షిణం నుండి రావచ్చు, ఉత్తరం నుండి రావచ్చు, పడమట నుండి రావచ్చు, ఏ కులవాడైనా రావచ్చు, వచ్చి భద్రత పొందొచ్చు ఆయన దగ్గర. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నేను చెప్తా నువ్వు ఎవరో. పశువుల పాకలో యేసయ్య జన్మించాడు. అందువలన ఊరంతా అదే రకంగా ఆయన వాళ్ళతోనే తిరిగాడన్నారు, వాళ్ళతోనే ఉన్నాడన్నారు. అందువలన అందరు ఏం చెప్పారు తెలుసా? ఈయన అలాగే మారిపోతాడు అనుకున్నారు. కానీ నా దేవుడు ఆ సామెతను కొట్టిపడేసి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుని శక్తి పశువుల పాకలో దిగి ఆ పశువుల పాకలో జన్మించిన అదే యేసయ్యను చరిత్రను 2గా విభజించే పురుషుడిగా మార్చాడు. ఒకటి బీసీ అని, 2 ఏడి అని, క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మార్చాడు. చరిత్ర పురుషుడిగా మార్చాడు. ఈ రోజు నువ్వు పేద ఇంట్లో జన్మించొచ్చు, దానికి అర్థం సామెత ప్రకారం నువ్వు కూడా పేదవాడిగా ఉండాలని లేదు. ఏ శక్తి అయితే పశువుల పాకలో దిగిందో అదే శక్తి పేదరికంలో ఉన్న నీ గృహంలోనికి దర్శించి నీ స్థితిని ఆయన మార్చగలడు. ఈ రోజు నువ్వు చదువుకోలేని ఇంట్లో నువ్వు జన్మించొచ్చు, కానీ నీ వాతావరణం కూడా అలాగుండొచ్చు. ఏ దేవుని శక్తి అయితే పశువుల పాకలో దిగిందో చదువులేని నీ జీవితాన్ని కూడా దిగి నా దేవుడు నీ స్థితిని మారుస్తాడు. మా అమ్మ నాన్నగారు, మా నాన్నగారు ఒక ప్రసంగంలో చెప్పిన సాక్ష్యం అబద్ధం కాదు. మా నాన్నగారు మా అమ్మగారు ఒక నిష్ట కలిగిన కుటుంబం నుండి వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ కుటుంబాలన్నీ బాగా ఉన్న ఒక కుటుంబం నుండి మా అమ్మగారు మా నాన్నగారు వచ్చారు. అలాంటి కుటుంబం నుండి వస్తే ఆంధ్రాకి రాగా మేము కరెంట్ లేని ఇంట్లో, చిన్న ఇంట్లో, అద్దెంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నా స్నేహం ఎవరితో తెలుసా? గోళీలు ఆడే వాళ్ళతో, కర్రబెల్ల ఆడే వాళ్ళతో. కర్రబెల్ల అంటే తెలిసే, ఒక కర్ర ఉంటుంది, చిన్న ఇలా ఉంటుంది, ఇలా కొట్టి ఇలా కొడతారు. కర్రబెల్లాడితో పిచ్చి బంతి అంటారు, అంటే ఆ బంతి తీసుకుని కొడతా ఉంటారు పిచ్చోళ్ళలాగా. పిచ్చి బంతి వాళ్ళతో, 7 పెంకులు ఆడే వాళ్ళతో, వీళ్ళతో సహవాసం. కానీ మా అమ్మ నాన్నగారిది అలాంటిది కాదు. మా అమ్మ నాన్నగారు అనుకునే వాళ్ళంట, ఈడు ఏమైపోతాడరా వీళ్ళతో తిరుగుతున్నాడు అని. కానీ పశువుల పాకలో దిగిన శక్తి నాలోనికి దిగింది. కమాన్, ఈ పగటి వేళ నువ్వు పేద ఇంట్లో పుట్టొచ్చు, పశువుల పాకలో ఉండొచ్చు, రోడ్డు పక్కన ఇంట్లో ఉండొచ్చు, పెద్ద అపార్ట్మెంట్ లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. పశువుల పాక నీకు బహుమతిగా నీకు చెప్పేది, నేను నీ స్థితిని మారుస్తాను. ఈ రోజున పేదరికంలో పుట్టావా అమ్మా నా? పేదరికంలో జన్మించావా చెల్లి? తాగుబోతు కుటుంబంలో జన్మించావా చెల్లి? అప్పుల కుటుంబంలో జన్మించావా తమ్ముడు? నీ జీవితం అలా ఉంటుందని అందరూ అనుకుంటున్నారా? సామెత ప్రకారం నా దేవుడు ఆ సామెతని తన రక్తము చేత స్ట్రైక్ అవుట్ చేసి నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరి. టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. దావీదు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నేను చెప్తాను నువ్వెవరో.
నువ్వు గొర్రెల కాపరివి, నీ స్నేహితులు కూడా గొర్రెల కాపరులు, నువ్వు గొర్రెల కాపరిగా మారబోతున్నావు. కానీ నా దేవుడు అన్నాడు, పశువుల పాకలో దిగిన దేవుని శక్తి ఆ గొర్రెల కాపరి అయిన దావీదులోనికి దిగి ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చాడు. విశ్వసించే వాళ్ళు నీ కుటుంబంలో జరగాలన్న వాళ్ళు 2 చేతులు పైకి యేసయ్యని చెప్పండి గట్టిగా గట్టిగా. ఆర్ యు రెడీ? ఓ షాబాత్, చప్పట్లు కొడుతూ గట్టిగా. కమాన్. దేవుని ఆత్మ చెప్పేది, ఇక్కడ కూర్చున్న అనేక మంది చెల్లెలు ఇదే వేదన. ఇటువంటి కుటుంబంలో నేను జన్మించానే అన్నయ్య, ఇటువంటి కుటుంబంలో జన్మించానే, నా ఇల్లు వదిలి వెళ్ళొద్దు. చప్పట్లు కొడుతూ నా ఇంట్లో జరగాలి అన్న వాళ్ళు, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? చప్పట్లు కొడుతూ యేసయ్య అని చెప్పండి గట్టిగా. బ్లెస్డ్ బి ద లివింగ్ గాడ్. ఆర్ యు రెడీ? ఏమండి, మన దేవుడు సామెతలను బద్దలు చేయగలిగిన రికార్డిస్ట్ నా యేసయ్య. అందుకే ఎజెకియెల్ గ్రంథం అంటారు, మీ తల్లిదండ్రులు పులుపు తింటే మీ పిల్లల పన్నులను పులుపు చేపించేవాడు కాదు. ఆ సామెత నేను స్ట్రైక్అవుట్ చేస్తానా. ఈ రోజు మీ అమ్మా నాన్న పేదరికంలో ఉండొచ్చు, మీ అమ్మా నాన్న మాటైన వాళ్ళు ఉండొచ్చు, ఈ రోజు మీ అమ్మా నాన్న దీవెనకరంగా ఉండకపోవచ్చు, ఈ రోజు నువ్వు ఒక పేదరికంలో ఉండొచ్చు. నా దేవుని వైపు తిరుగు, నువ్వు యేసు రక్తం నిన్ను తిరిగి కట్టబోతుంది. ఒకటో మేలు, రెండో మేలు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడికి మనుషులు అక్కర్లా. బి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవునికి మనుషులు అక్కర్లా. నాతో పాటు చెప్పండి, నా జీవితంలో అద్భుతం చేయడానికి మనుషులు అక్కర్లా. ఈ రోజున ఏ కుటుంబం అయితే నీ కొరకు నిలబడాలో ఆ వ్యక్తి నీ కుటుంబం కొరకు నిలబడట్లేదా? ఏ వ్యక్తి అయితే నీ వ్యాపారం కొరకు నిలబడాలో ఆ వ్యక్తి నీ కుటుంబం కొరకు నిలబడట్లేదా? ఏ అక్క అయితే నీ కుటుంబం కొరకు నిలబడాలో చెల్లి ఆ అక్క నిలబడట్లేదా? నా దేవుడు అంటున్నాడు, మనుషులు నిలబడవలసిన స్థానములో మనుషులు నిలబడలేనప్పుడు నేను మీ కొరకు అద్భుతం చేస్తా. వివాహమైన భార్య భర్తలుగా పిలువబడుతున్న పురుషుడికి స్త్రీ సంబంధం ఉంటేనే, స్త్రీకి పురుషుడి సంబంధం ఉంటేనే గర్భములో పిండం ఏర్పడుతుంది. మనిషి సహాయం ఉండాలి, లేకపోతే గర్భంలో పిండం ఏర్పడదు. కానీ దేవదూత దేవుని దగ్గర నుండి వచ్చి అన్న మాట, గాబ్రియేలు దూత అన్న మాట, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన రోమాలన్నీ నెక్కబడుతున్నాయండి ఏదో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాబ్రియేలు అన్న మాట, కన్యక మరియా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టదు. అంటే ఎవరికి? అది నీకే. ఆమె అన్నమాట, నేను పురుషుని ఎరగని దానను, నాకు వివాహ నిశ్చితార్థమే జరిగింది, పురుషుని ఎరగని దానను. ఒక మాట చెప్తాను, మనస్సర చెప్పలు కొట్టాలి, ఉండండి. నేను పురుషుని ఎరగని దానను. ఈ మంది మనిషి సహాయం లేకుండా, పురుష సహాయం లేకుండా నేను గర్భవతిగా మారలేనే, నాకు ఒక కుమారుడు జన్మించలేడే. దేవదూతంది, మనుషులకు సాధ్యం, దేవునికి సాధ్యం. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? చెప్పండి గట్టిగా. అసలైన ఒక పాయింట్ ఉన్నా. దేవదూతంది, మరియా ఇంతకాలం తెలిసింది మనిషి సహాయం ఉంటేనే ఏదన్నా జరిగిద్దని, కానీ దేవుడే నీ గర్భంలోనికి ఒక పిండాన్ని ఉంచబోతున్నాడు. అదేం చెప్పట్లండి బాబు. yes, let the fire touch you. దేవుని అగ్ని ముట్టును గాక. praise the Lord. ఈ పగటి వేళ ఆర్ యు రెడీ? ఈ క్రిస్మస్ పండగలో ఈ రోజున ఫిలదెల్ఫియా మందిరం, కృపానిధి మందిరం ఇలా నిలబడిందంటే దేవుని సహాయం వలనే, మనిషి సహాయం వలన కాదు. ఓన్లీ జీసస్, 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 జీసస్. యేసయ్యా, 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 యేసయ్యా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మనిషి సహాయం లేకుండా మన మందిరానికి ఒక తల్లి వస్తుంది, వాళ్ళ భర్త
ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. 13 నెలలైనాయి. ఎన్ని నెలలు? విశాఖపట్నంలో ఉన్నారండి అంటే ఈ భార్య తన బంధువుల్ని తీసుకుని అక్కడికి వెళ్తది. భర్త ఆమె వస్తుందని తెలిసి పారిపోతాడు. వరంగల్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిపోతాడు. సంవత్సరం 3 నెలలు జరిగింది. ఈమెనుకుంది, అంత పెద్ద వ్యక్తితో నేనేం చేస్తా అని చెప్పిన సొమ్మసిల్లగా ఆమె పక్కన ఉన్న మన చర్చి విశ్వాసంది, మీరు చర్చికి రండి. వెంటనే ఈమందంట, ఎంత ప్రయత్నం చేస్తున్నాను నా భర్త వెళ్ళిపోతుంటే మనిషే దొరకట్లేదు, ఏం దొరుకుతాడండి. మనోళ్ళు అన్నారు, దేవుడు సాయం చేస్తాడు రండి అని. 1 నెల వచ్చింది, ఏ అద్భుతం జరగల. 2వ నెల వచ్చింది, ఏ అద్భుతం జరగల. 3వ నెల వచ్చింది, అద్భుతం జరగల. మందిరం మానేసింది. మరలా 1 నెల తర్వాత మరలా వచ్చింది. మొన్న 2 ఆదివారాల క్రితం భర్త వచ్చి, హలో బాగున్నావా అన్నాడు. ఈయన అడిగారు, ఏమండి, భార్య అడిగింది, ఏమండి ఇంతకాలం మిమ్మల్ని విజయనగరం వెంబడించాను, విశాఖపట్నం వెంబడించాను, వరంగల్ వెంబడించాను, ఏంటండి నేను రాగానే పారిపోతున్నారు, కానీ ఇప్పుడు ఎలాగొచ్చారండి? వెంటనే అంది, ఒక రాత్రి ఆయన విశాఖపట్నంలో పడుకుండగా ఒక వెలుగొచ్చి ఆయన ముఖం మీద కనబడింది. ఆ వెలుగంటుందంట, నువ్వు వెళ్ళాలి నీ భార్య బిడ్డల దగ్గరికి. మనిషి సహాయం లేకుండా కూడా నా దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అమ్మ, నాన్న, ఈ కొరకు ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరైతే నిలబడాలో నిలబడలేనప్పుడు దైవిక శక్తితో నా దేవుడు కార్యం చేయగలడు. ఏ, పశువుల పాక. బి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సి, నీవు దాచిపెట్టాలి. గట్టి చెప్పండి. గట్టిగా నేను దాచిపెట్టాలి. గట్టి చెప్పండి. నేను సరిపోలా, నేను దాచిపెట్టాలి. 3వ మేలు దాచిపెట్టాలి. దేవదూత వచ్చింది, యేసు ప్రభుకు జన్మమిచ్చింది కన్యక మరియ. యేసు ప్రభుకు జన్మమిచ్చి ఇవ్వగానే దేవదూత అంది, ఇక్కడ ఉంచకూడదు నీ బిడ్డని, ఈ దైవ కుమారుని ఇక్కడ ఉంచకూడదు. హేరోదు రాజు ఈ బాబుని చంపబోతున్నాడు, నువ్వు దాచిపెట్టు. ఇశ్రాయేల్ దేశం నుండి ఐగుప్త దేశానికి గాడిద మీద వెళ్ళింది. దేవుని మహాకృప వలన ఇశ్రాయేల్ దేశం నుండి ఈజిప్ట్ దేశానికి, ఐగుప్త దేశానికి బస్సులో వెళ్ళా. ఈ వర్తమాన కాలంలో హైలీ టెక్నాలజీ డెవలప్మెంట్ సమయంలో బస్సులో వెళ్తే 4 గంటలు పట్టింది ఐగుప్త దేశానికి వెళ్ళడానికి. ఈ గాడిద మీద ఎన్ని గంటలు పట్టిందో తెలియదు, ఎన్ని రోజులు పట్టిందో తెలియదు. ఐగుప్త దేశములో యేసయ్యని ఎక్కడైతే దాచిపెట్టారో ఆ స్థలం కూడా చూడటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. 2 సంవత్సరాల పైన దాచిపెట్టింది. ఈ రోజు నేను చెప్పనా, మన జీవితాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, కొంతమంది తమ్ముల జీవితాల్లో, కొంతమంది చెల్లెల జీవితాల్లో నువ్వు నేను దాచిపెట్టుకునే కొన్ని ఉంటాయి. అది పక్కనోడికి చెప్పకూడదు, నీ ప్రాణమిత్రుడికి చెప్పకూడదు, పక్కన ఎవడికి చెప్పకూడదు. నువ్వు అలా దాచిపెట్టావా నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది, లేకపోతే నీ కుటుంబం మొక్కలైపోతుంది. దాచిపెట్టాలి. శాంసన్, దేవుడు చెప్పాడు, నీ జుట్టును కత్తిరించకూడదు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, దాచిపెట్టాలి. దాచిపెట్లా. ఒక అమ్మాయికి చెప్పాడు, గుండు చేపించింది, కళ్ళు పీకేశారు, పిండి రుబ్బుకునేటట్టు చేశాడు. ఎందుకు? తన జీవితం మొక్కలైపోయింది. దాచిపెట్లా. యోసేపు, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనాన్ని దాచిపెట్లా. అన్నలకు చెప్పాడు, అందువలన గుంట్లో పడేశారు, అమ్మేవాడు చేశారు. స్త్రీ నిందమోపింది, 13 సంవత్సరాలు అడ్రస్లైనడుగా మారాడు. దాచిపెట్టబోవడం వలన. హిజ్కియా రాజు, కానీ దాచిపెట్టకపోవడం వలన శత్రు రాజుకి తన యుద్ధ సామాగ్రి చూపెట్టాడు, తద్వారా యుద్ధంలో ఓడిపోయారు. నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, ఈ క్రిస్మస్ లో దేవుడు చెప్పేది దాచిపెట్టాలి. 30,000 మీ ఆయన సంపాదిస్తే మింగేసి 40,000 ఖర్చు పెట్టకూడదు, దాచిపెట్టాలి. ప్రార్థనలో నీ బిడ్డను దాచిపెట్టాలి, ప్రార్థనలో నీ భర్తను దాచిపెట్టాలి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు
అధికార స్థానాలకు వెళ్తున్నప్పుడు అమ్మగా నాన్నగా నీ బిడ్డలను దాచిపెట్టాలి. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వికెడ్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డర్టీ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డేంజరస్ వరల్డ్. ఈ రోజున ప్రమాదకరమైన లోకములో మనం ఉన్నాం. ఒక అమ్మ ప్రార్థనలో తన పాపను దాచిపెట్టడానికి రెడీ అయితే, తన భర్తను దాచిపెట్టడానికి రెడీ అయితే, తన భార్యను దాచిపెట్టడానికి రెడీ అయితే, ఏ మాంత్రిక శక్తి నీ కుటుంబాన్ని తాకలేదు, ఏ చిల్లంగి శక్తి నీ కుటుంబాన్ని తాకలేదు. నిన్ను భద్రపరచడానికి దేర్ ఇస్ అన్ ఆల్మైటీ గాడ్. దాచిపెట్టగలవా? బస్సులోనే ఈ రోజు 4 గంటలు పట్టింది ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి. నీ కుటుంబాన్ని దాచిపెట్టడానికి రోజుకు ఒక 2 గంటలన్నా కావాలి. మన సంఘాన్ని దాచిపెట్టడానికి ఒక 12 గంటలన్నా కావాలి. ఆర్ యు రెడీ? దాచిపెట్టాలి. ఫరో అన్నాడు, పుట్టిన మగ పిల్లలంతా పడేనన్నాడు నైల్ నదిలోనికి. కానీ ఒక తల్లి ఒక తండ్రి మోషేని దాచిపెట్టారు. దాచిపెట్టిన బాబునే 30 లక్షల మందికి పాస్టర్గా దేవుడు మార్చాడు. ఒక మాట చెప్పనా, ఈ రోజున ఏ అమ్మ అయితే ఏ నాన్నైతే తన బిడ్డల్ని దాచిపెడతారు, ఆ బిడ్డలు ఉన్నత స్థానానికి వస్తారు. పిల్లలు అమ్మా నాన్నకి చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా నాన్నలు ఏసైకి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పిల్లలు ఏసైకి చప్పట్లు కొట్టండి గట్టిగా. నిలబడిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు గ్రౌండ్ అంతా ఏసైకి చప్పట్లు కొడదాం. చేతులు కట్టుకున్న తమ్ముళ్ళు కూడా కమాన్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? దాచిపెడతావా? ఏ పశువుల పాక, బి దేవుడు అద్భుతం చేయగలరు, సి దాచిపెట్టాలి. 3 తల్లిదండ్రుల ప్రేమ.